మూడేళ్ల చిన్నారికి చక్కగా తలదువ్వి 2 జడలు వేసిందామె. టిఫిన్ చేయనని మారం చేస్తున్న ఆ చిన్నారిని బుజ్జగించి మరీ కొసరి తినిపిస్తుంది. ఇది ప్రతి తల్లి చేసే పనే కదా, ఇందులో ప్రత్యేకతేముంది? ఏ తల్లికైనా తన పిల్లలు అపురూపమే కదా అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే ఆ అమ్మాయి ఆవిడ కూతురు కాదు. ఇంకా చెప్పాలంటే ఆమె మొత్తం 125 మంది పిల్లలను ఇదే విధంగా ముద్దు చేసి విద్యాబుద్ధులు నేర్పించింది. ఆమె ఎవరో తెలుసా? ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డుని అందుకున్న అంగన్వాడీ టీచర్ ఆర్ సుందరి. అంగన్వాడీ టీచర్ కి అవార్డులేంటి అని షాక్ అవుతున్నారా? అంగన్వాడీ టీచర్ అనగానే గుర్తుకొచ్చేది పిల్లల కోసం ఇచ్చిన సరుకులు, గుడ్లు, పాలు, పప్పులు. ఇలా అన్నీ తెచ్చుకొని తేరగా నొక్కేసేవాళ్లే ఉంటారు అనుకుంటారు అందరూ. అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ అందరూ అలాగే ఉండరు కదా. ఎక్కడో ఒకచోట తీసుకునే జీతానికి నిజాయితీగా, నిబద్ధతగా, పిల్లల పట్ల ఆప్యాయతగా పనిచేసేవాళ్లు కూడా ఉంటారు. ఇప్పటికీ ఎందరున్నారో తెలీదు కానీ ఈ ఒక్క టీచర్ గురించి మాత్రం ఇప్పుడు తెలుసుకుందాం. ఆఫ్టర్ ఆల్ అంగన్వాడీ టీచర్ అనుకునే వాళ్లకు అందరికీ ఆదర్శప్రాయంగా ఎదిగిన ఆమె స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఆర్ సుందరి ఈ పేరుకు అంగన్వాడీ వ్యవస్థలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో శ్రీ పెరంబదూర్ తాండలం గ్రామంలో మరియు ఆ చుట్టుప్రక్కల గ్రామాలకి సుందరి పేరు తెలియని వారే ఉండరు. స్థానికులకే కాదు, అక్కడికి వచ్చిన వలస కూలీలకు సైతం బాగా పరిచయం ఉండే పేరు సుందరి. ఓ సాధారణ అంగన్వాడీ టీచరుగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెకు ఎందుకంత గుర్తింపు అనే డౌటు చాలా మందికి వస్తుంది. అయితే అంగన్వాడీ టీచర్ అంటే సెంటర్కు వచ్చిన పిల్లలకు టైంకు ఇంత భోజనం పెట్టేసి ఏబీసీడీలు నేర్పించేసి వదిలేయటం కాదు. పిల్లల బంగారు భవిష్యత్తుకి అంగన్వాడీ సెంటర్ మొదటి మెట్టు అని నమ్మిన వ్యక్తి సుందరి. అందుకే చిన్నారులకు అర్థమయ్యే రీతిలో ఆడుతూ పాడుతూ తనదైన డిఫరెంట్ స్టైల్లో చదువు చెబుతోంది సుందరి. దీంతో అంగన్వాడీ సెంటర్కు వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. పిల్లల్లో చురుకుదనం చూసిన తల్లిదండ్రులు సైతం సుందరి టీచర్ దగ్గరికే పిల్లల్ని పంపించాలని ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా పంపించేవారు. సుందరి అంగన్వాడీ టీచర్గా చేస్తున్న కృషికి ఎంతలా ఆదరణ వచ్చిందంటే 2012లో కేవలం 3 చిన్నారులతో ప్రారంభమైన ఆ అంగన్వాడీ స్కూల్లో ఇప్పటివరకు దాదాపు 150 కన్నా ఎక్కువ మంది పిల్లలు చదువుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు సుందరి టీచర్ టీచింగ్ స్టైల్కి పేరెంట్స్ ఏ రేంజ్లో ఫిదా అయ్యారు. సుందరి టీచర్ ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీల పిల్లలను చేరదీసి అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసేలా వారి తల్లిదండ్రులను మోటివేట్ చేసేది. దాంతో అందరూ వలస కూలీలు కావటంతో ఉదయాన్నే వారి పిల్లలను సుందరి ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయేవారు. ఆవిడే పిల్లలను రెడీ చేసి తాను రెడీ అయ్యి అంగన్వాడీ సెంటర్కు తీసుకువెళ్లేది. పిల్లల తల్లిదండ్రులు ఎంత లేటుగా వచ్చినా అప్పటి వరకు వారిని కంటికి రెప్పలా చూసుకునేది సుందరి టీచర్. చంటి పిల్లల విషయంలో ఇంత కేరింగ్గా ఉంటూ తన డ్యూటీ అవర్స్ అయిపోయినా పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లిపోయి మరీ వారి ఆలన పాలన చూసుకునేది. ఈ సేవా గుణాన్ని చూసే ప్రభుత్వం ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డు 2019ని అందించింది. ఢిల్లీలో ఈ అవార్డును అందుకున్న సుందరి మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ పనికి ఇన్స్పిరేషనల్ తన చిన్నప్పటి టీచర్ అని చెప్పుకొచ్చింది. నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు మాకొక బ్లైండ్ టీచర్ ఉండేవారు. ఆమె అద్భుతంగా లెసన్స్ చెప్పడమే కాకుండా పిల్లలందరినీ ఎంతగానో ప్రేమించేది. మాతో చాలా కేరింగ్ గా ఉండేది. ఆమె నా రోల్ మోడల్. ఆమెకు ప్రపంచం ఎలా ఉందో కనిపించకపోయినప్పటికీ మాకు మాత్రం ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో వివరించారు. ఆమె నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న నేను ఎందుకు ఆమెలా సేవ చేయలేను అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఆమెలా నేను కూడా సమాజానికి సేవ చేయాలని అనుకున్నాను అంటూ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు సుందరి. నేను ఎప్పుడూ పిల్లలతో ఉండాలనుకుంటున్నాను. నాకు పిల్లలు దేవుడు ఒకటే. పిల్లలతో కలిసి పనిచేయడం భగవంతుడిని ప్రార్థించినట్టే. పిల్లలకు నాకు మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను. పిల్లలతో కలిసి ఉండటానికి, వారి జీవితాలను సరైన మార్గంలో పెట్టడానికి నా వంతు కృషి చేస్తాను అంటారు సుందరి. కొంతమంది వారు పిల్లల్ని వారు పనిచేసే పని ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. ఇది గమనించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల్ని అంగన్వాడీలో జాయిన్ చేయించేలా చేశాను. వారి పిల్లల్ని నేను సరిగ్గా చూసుకుంటున్నాను అన్న నమ్మకం వచ్చిన తర్వాతే పిల్లల్ని నా దగ్గర వదిలిపెట్టి వారు పనులకు వెళ్తారు అని వివరించారు సుందరి. అయితే సుందరికి అంత మంచి పేరు, గౌరవం అంత ఈజీగా ఏం వచ్చేలేదు. అవుట్ రీచ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రాప్ అవుట్లు లేకుండా చూసుకోవటం, కుటుంబ కలహాలు ఉన్న పిల్లలను చేరదీయటం వంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు ఆమె.
అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న కొత్తలో ఒక సంఘటన జరిగింది. వారింట్లో గృహహింస కారణంగా ఓ తల్లి తన బిడ్డ బాధ్యతను నాకు అప్పగించింది. కానీ ఆమె భర్త చిన్నారిని బలవంతంగా స్కూల్ నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. నేను అడ్డుపడటంతో నేను పిల్లవాడిని అక్రమంగా బంధించానంటూ పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కానీ పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు, న్యాయ వ్యవస్థ నాకు సపోర్టుగా నిలిచారు అని తన అనుభవాలు గుర్తు చేసుకున్నారు సుందరి. ఒక్క గంట ఆఫీసులో ఎక్స్ట్రా వర్క్ చేయాలంటే ఎంతో ప్రెజర్ ఫీల్ అయిపోతారు చాలా మంది. కానీ వర్కింగ్ అవర్స్ తో సంబంధం లేకుండా తన బాధ్యత కాకపోయినా తన వంతు సాయంగా పేద, కూలీ, వలస కూలీల పిల్లలకు అండగా నిలుస్తున్న సుందరి టీచర్ చాలా గ్రేట్ కదా. మరి మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.